ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు. నిన్ను ప్రేమించడం మొదలయ్యాక నాకు భయం లేదు. మొత్తం ప్రపంచం నాకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ నువ్వు నా పక్కనున్నంత వరకు. నిన్ను చూసిన మొదటి క్షణమే అర్థమైంది నా జీవితానికి అర్థం నువ్వే అని. నిన్ను చూసిన మొదటి క్షణమే అర్థమైంది నా జీవితానికి అర్థం నువ్వే అని. పిల్లాడు నన్ను చూసి భయపడతాడు. కాదు, నువ్వు హోంవర్క్ గురించి అడిగితే భయపడతాడు. నన్ను రోజూ గుర్తుంచుకుంటారా? నా ఓపిరిలాగా నిన్ను గుర్తుంచుకోకపోతే ఎలా? నేను మౌనంగా ఉంటే భయంకరంగా ఉంటానా? భయంకరం కాదు, నిన్ను మిస్ అవుతున్నాను. నేను చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తే మరి నేను నీ టెడ్డీ బేర్ అవుతాను. నన్ను ఇంతగా ప్రేమించడానికి కారణం ఎంతే? కారణమేమీ లేదు, నువ్వే ఆ కారణం. నన్నెందుకు ఆట పట్టిస్తున్నావు? నేను నిన్ను ఆట పట్టించకపోతే ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాను? నీవు ఇంపార్టెంట్ లేదా ఫోనా? ఫోన్లోకి దానే ఫోటోయే. స్మార్ట్ క్వశ్చన్ రా. నేను గొడవ పెట్టినా లవ్ చేస్తావా? గోదావా నీకుదా మిస్ అయ్యే లెవెల్ లా. నా స్మైల్ చూస్తే అనిపిస్తుంది కరెంట్ బిల్ తగ్గుతుంది అని హోప్. నేను కోపంలో ఉన్నా కూడా క్యూట్ గా ఉన్నానా? కోపం క్యూట్, నువ్వు ఎక్స్ట్రా క్యూట్. నేను లేకపోతే నే లైఫ్. టెన్షన్ ఫ్రీ బట్ ఫుడ్ ఫ్రీ కదా. నా మాట వినకపోతే ఏమవుతుంది? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా, ఇంకా భయం లేదు. నా కోసం ప్రణమిస్తావా? ఫస్ట్ వైఫై పాస్వర్డ్ ఇవ్వు, తర్వాత డిస్కస్ చేద్దాం. నేను సైలెంట్ గా ఉన్నా అంతే. ఫోన్ ఛార్జ్ అయిపోయిందని వార్నింగ్. లైఫ్ లో బెస్ట్ డిసిజన్ ఏంటి? ఏ క్వశ్చన్ అడుగుతున్నా నువ్వే యాంజియే. నేను క్వీన్ కదా. అవును, అందుకే నా శాలరీ అంత ప్యాలెస్ కి వెళ్ళిపోతుంది. నన్ను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నావు? ఒక కారణం కోసం వెతికితే మన పెళ్లి తేదీ దొరికింది. మన పిల్లాడు నిన్ను చాలా ప్రేమిస్తాడట. ఎలా తెలుసు? నువ్వు వస్తే హోంవర్క్ దాచేస్తాడు. నే నవ్వు ఒక అలవతు అయింది, నిన్ను చుదకుండా నా రోజు మొదలవాదు. పిల్లాడికి హోంవర్క్ చేయించావా? చేశాను నేనే. అలా అయితే రేపు నవ్వే స్కూల్కు పంపాలి. మన ప్రేమకు ట్రెండ్ అక్కర్లేదు, నువ్వే నా హోమ్. నువ్వే నా హోమ్, నా శాంతి. నువ్వు నా జీవిత భాగస్వామివి, నిత్యం రొమాన్స్. ఇది పెళ్లి కాదు, ఇది ప్రేమ.